అందరికీ శనార్థులలో అంత నిమ్మలమేనా? అరే ఏంది సిట్ట మాట్లాడే చిత్రాంగి బదులు సిద్ధయ్య సిట్టుకున్న ఉరికొచ్చిందని అనుకుంటుర్రా? మా రంగసాని కథలు చల్లగుండా చిన్న సన్నగా లేవర్రా. ఇక అదేందో తర్వాత చెప్తా కానీ ఇక పోదామా మన దూల గడగడకు. ఇక మా చిత్రాంగికి నాకు రోజు కట్టెకోలాడమే. ఇక ఇదంతా మీ అందరికీ ఎరుకున్న ముచ్చటే నాయే. ఇక నేను కొత్తగా చెప్పేది ఏముందల్లా, ఇంకా కూడా మా చిత్రాంగి నన్ను ఎట్ట తిట్టాలని నేర్చుకుంటేందుకు పోయింది. ఏం చేయ మరి, ఎన్ని తిట్టినా పడే కాలం వచ్చింది పాపం. నా లెక్కనే ఈవీఎంలను కూడా నాయకులు చల్లగుండా ఈ కాలం తప్పిన తిట్లు తిడుతుంటే అబ్బా నా గుండె కొలివై మండి ఎగపోసుకుంటా తన్నుకొచ్చిందల్లా పాట చల్లగుండా. ఇక ఈవీఎంల పాట ఏందో ఏం కథో మరి ఒక్కసారి ఆలకించుర్రి. అయ్యో పాపము ఈవీఎము నీకెన్ని కష్టాలు ఎన్నెన్ని గోసలు, అయ్యో పాపము ఈవీఎము నీకెన్ని కష్టాలు ఎన్నెన్ని గోసలు, అయ్యో పాపము ఈవీఎము. అరే అరే అర్రర్రర్ర ప్రజాస్వామ్యము ఎన్నికలంటూ నొక్కి నొక్కి నిన్ను బాధ పెడుతుంటారు, నొక్కి నొక్కి నిన్ను బాధ పెడుతుంటారు. కోట్లాది మంది ఒత్తినా గాని భూదేవిలాగా ఓపిక పడతావు, భూదేవిలాగా ఓపిక పడతావు తల్లే. ఎన్నికలు జరిగేదాకా ఓ మాట, ఎన్నికలు జరిగేదాకా ఓ మాట, ఎన్నికలైనాక ఇంకో మాట. అయ్యో పాపం ఈవీఎము నీకెన్ని కష్టాలు ఎన్నెన్ని గోసలు, అయ్యో పాపం ఈవీఎము. అప్పుడప్పుడు నువ్వు మొరా ఇస్తావు, నిందల పాలై మూలుగుతూ ఉంటావు, నిందల పాలై మూలుగుతూ ఉంటావు. అరే అరే నోటికొచ్చిన మాటలు పడతావు, తీరొక్క తీరుగా బదునాము అవుతావు, తీరొక్క తీరుగా బదునాము అవుతావు. అరెర్రెర్రెర్రెర్రె ఎవరేమన్నా పట్టించుకోవు, ఎవరేమన్నా పట్టించుకోవు, టెక్నాలజీకి మారు పేరైనావు. అయ్యో పాపము ఈవీఎము నీకెన్ని కష్టాలు ఎన్నెన్ని గోసలు, అయ్యో పాపము ఈవీఎము నీకెన్ని కష్టాలు ఎన్నెన్ని గోసలు, అయ్యో పాపము ఈవీఎము. అయ్యో కొందరేమో నిన్ను చులకన చేస్తారు, ట్యాంపరింగుకు గురి అయినవంటారు, ట్యాంపరింగుకు గురి అయినవంటారు. అబ్బా ఇంకొందరు నిన్ను అతి సులభంగా నడిపియవచ్చని గొప్పలు చెప్తారు, నడిపియవచ్చని గొప్పలు చెప్తారు. మరికొందరు నిన్ను వద్దు వద్దంటారు, మరికొందరు నిన్ను వద్దు వద్దంటారు, బేలాంటే మాకు ముద్దని అంటారు. అయ్యో పాపం ఈవీఎము మీకెన్ని కష్టాలు ఎన్నెన్ని గోసలు, అయ్యో పాపము ఈవీఎం నీకెన్ని కష్టాలు ఎన్నెన్ని గోసలు, అయ్యో పాపము ఈవీఎము. అరే 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 అబ్బా నేతలు అనుమాన పడుతున్నారాని, నేతలు అనుమాన పడుతున్నారాని వీవీప్యాటును తోడు పెట్టుకున్నావు. అర్రర్రే నేతలు అనుమాన పడుతున్నారాని వీవీప్యాటును తోడు పెట్టుకున్నావు. నీ మీద ఈసీకి ఫిర్యాదు చేస్తుండ్రు, సుప్రీంకోర్టులో కేసులు పెడుతుండ్రు. అబ్బా పాడైపోను నీ శీలాన్ని శంకిస్తున్నా గాని, నీ శీలాన్ని శంకిస్తున్నా గాని సహనముతోటి సహకరిస్తావమ్మ. అయ్యో పాపము ఈవీఎము నీకెన్ని కష్టాలు ఎన్నెన్ని గోసలు, అయ్యో పాపము ఈవీఎము నీకెన్ని కష్టాలు ఎన్నెన్ని గోసలు, అయ్యో పాపము ఈవీఎము. నీ దండం పెడితే లోకంలో ఒకడు ఉష్కముడిగాడు ఉంటే ఇంకోడు పెండముడిగాడు అన్నట్టు ఒకరి జుట్లకెళ్ళి ఒకటి వెళ్ళింది పా. మా దోస్తు కానీ గుణగానాలు తెలుసు కానీ చెవుల కమ్మల సంగతి మాత్రం తెలియదు అన్నట్టు బయటికేమో బడాయి చూపించుకుంటా గొప్పలు చెప్పుకుంటారు, లోపడంగా మాత్రం కరిసిన కాటేరు పడకుండా చిన్న సన్న కథల పెడతలేరల్లా కొందరు దగులుబాజిగాళ్ళు. ఒక్క బైరే బురదల వండి అన్నింటికి పూసినట్టు వీళ్ళు చెడిపోయింది కాక మంచోళ్ళను కూడా బదనాం చేస్తుర్రు. అరే నీకు నువ్వే ఎగురుతున్నావు ఏందే ఒక్కడే దుంకులు పెడుతున్నావు సిద్ధయ్యా అని అనుకుంటుర్రా? ఏహే నేను కాదు, ఈ ఆర్త వింటే మీరెంత ఎగురుతారో ఒక్కసారి చూడురి. అరే పెళ్లి చేసుకొని చల్లగా బతకమని పెద్దోళ్ళు అంటే చల్లగా బతకనీకి పెళ్ళ వెతుకు ఇంట్లో కూలర్ ఉండాలి కానీ అని మా గొప్ప జోకు వేయనే వేసిండాక.
ఇక బాసన్లు తోవనీకి, ఇల్లు ఊడవనీకి, పాయకాన కడగనీకి, ఇంట్లో సర్వం పనులు చేయనీకి జీతకాలను పెట్టుకుంటే సరిపోతుంది కదా అని మంచి మంచి మాటలు చెప్పిండట వెనకటికి ఓ ఎర్రి ఎంకన్న. ఇక గసవంటోనికి పెండ్ల వచ్చిన గా పనులే చేస్తాడు తప్ప మంచిగా ఉండడు కదా. ఇక గట్లనే టెక్నాలజీ పెరిగి మంచి పనులకు వాడుకొని మంచిగా బతుకుర్రా అంటే కొందరు బయటవాసుగాళ్ళు బేకారు పనులకు తప్పితే మంచి పనులకు అస్సలు వాడరు బేవర్సుగాళ్ళు. ఇక ముచ్చటేందంటే వాయుసేనా సింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ యాద్ ఉన్నాడు కదా, గాయన ఎట్లా యాది మరుస్తాంలే. పాకిస్తాన్ వాళ్ళకు మన దేశ పొగరేందో చూపెట్టినోడు కదా. గాయనే బీజేపీకి మద్దతు పలుకుతూ బీజేపీకి ఓటు వేయర్రని ఒక మెసేజ్ ఫేస్బుక్, ట్విట్టర్ పిట్టల వాట్సాప్లల్లో బగ్గా ఉరుకుతుందట. ఇక అట్లాంటి ఒక ఫోటో ఇట్లా సోషల్ మీడియాలో వచ్చిందట. ఇక ఫోటో చూస్తాను అయితే దిమాగ్ ఉన్నోళ్ళు ఎవ్వరైనా గాయన అభినందన్ సారు కాదు అని చెప్తారు. ఇక సమాజ్ గానోళ్లకు నేను చెప్తున్నా చూడుర్రి. ముందుగాల కోటేసుకున్న మనిషిని చూడుర్రి, కింది పెదవి కింద గదువకు కొంచెం మీదికి ఒక పుట్టు మచ్చ ఉన్నది కానొస్తుందా. ఇంకో ముచ్చట అట్లా మెడ చూడుర్రి. టీషర్టు వేసుకున్న మనిషి మెడ ముడతలు ముడతలు ఉండే, కోట్ వేసుకున్న మనిషి మెడ సాపుగా ఇస్త్రీ కొట్టినట్టు ఉండే. ఇగో ఇక్కడ చూడుర్రి, అభినందన్ సారికి ఏమో మెడ మూరేడు ఉండే, మరి ఈ టీషర్టు మనిషికి బెత్తలు కూడా లేకపోయే. ఇక మరి గిట్లా అభినందన్ సారు ఎవరో నొక్కి నొక్కి చెప్పక్కర్లేదు కదా. అసలు అభినందన్ సారు కళ్ళల్లా వీరత్వం చూడుర్రి. ఇక ఈ టీషర్టు మనిషి కళ్ళల్లా క్యారీ బ్యాగులు ఉన్నట్టున్నాయి, గందుకే అద్దాలు పెట్టుకున్నాడు. ఇక ఏందో ఏమో కానీ ఈ చిల్లర పంచాయతీలకు గిసవంటి మనసును గుంజకు రా గుట్లెస్. అసలు అభినందన్ అన్నకు సోషల్ మీడియాలో అకౌంట్లే లేవని ఆర్మీ అధికారులు కూడా చెప్తుర్రు. ఓ జనాలు, ఏది పడితే అది నమ్ముడు కాదు. గిసవంటి మార్పింగు చేసిన నకిలీ పోట్వలు, పక్కదారి పట్టించే నకిలీ ముచ్చట్లు నమ్మకూరి సుమా. బుర్రకు పని చెప్పి జర్రంత సోచాయించిరి. ఏమంటున్నా? ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, లచ్చులో లచ్చన్న అనే పాట విన్నారు కదా. ఏ గది గట్ల యాదించుకోరు కానీ సేమ్ గా తరీకనే ఎటువో ఏ తట్టు లేదు, ఏం చేసేటట్టు లేదు, ఎటువో ఏ తట్టు లేదు, ఏం చేసేటట్టు లేదు, మాడవలుగా కొచ్చారో మాదన్న, మాడవలుగా కొచ్చారో మాదన్న అని పాట పాడుకునేటట్టు కాలం వచ్చిందల్లా ఈ ఎండ సలగుండా. అరే అసలుకు తెల్లారగట్ల అనేది ఉన్నదా అన్నట్టే లేవగా ముందే దంచి దంచి కొడుతుంది అల్ల ఎండ. ఇక గా ఎండకు పెయ్యంతా మంట మంట ఎట్లా మంతుందో ఎట్లా లేస్తుందో. అబ్బా మంట అంటే యాదికొచ్చిందాలో పాడైపోను. ఇక నేను చెప్పుడెందుకు కానీ ఆ మంట సంగతి ఏందో ఆ కథ సంగతి ఏందో చూడరు మీరే. అగ్గో 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 గదేంది గట్ల కూటరకు మంట పెట్టుకొని పోతున్నాడు. అరే గిదేం విచ్చంతరమే ఓసిని, గిదేం కథ, గిదేం పోకట, నీ పాడైపోను, నీ పోగుడు సల్లగుండు. అరే పైన ఏడికి బండి కాలుతున్నదన్న ముచ్చట తెలియలేదంటే ఎండ ఇంకెంతున్నదో ఏందో జర చెప్పురి అని ఆగమాగం అవుతుర్రా ఓ జనాలు. మరి టీవీలల్లో ఫోన్లలో చూసిన మీకే గట్ల అనిపిస్తే కళ్ళ నిండా చూసిన ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే మీద పెట్రోలింగ్ చేస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసు వాళ్ళకి ఎంత అనిపించాలల్లా చెప్పురి. మళ్ళా అది బండి మీద పెళ్ళాం పిల్లలతో పోతుండు ఈ మోతవారి. ఇక గందుకే గాళ్ళు గా కూటర్ను ఎంబడించి గాళ్ళకు చెప్పి పైలంగా ఆపి మంటలు ఆర్పిర్రు. ఇక అది వీడియో తీసి ట్విట్టర్లో పెట్టిరు గా పోలీసు వాళ్ళు. ఎండకు ఇంజన్ గిట్ల వేడెక్కి గొట్టంలోకి వెళ్ళి మంటలు గిట్ల వచ్చి అనుకుంటూ రాయింది. ఇక గంతకంటే చాలా పెద్ద ముచ్చటే ఉందర్రో. గాళ్ళు ప్లాస్టిక్ సంచులు బండికి వేసుకొని పోతుర్రు. ఇక ఆయింత అది ఏడికి కాలి మంటలు వచ్చినాయి అలా ఇగో గిట్ల ఈ రకంగా. గందుకే ఎండాకాలం పూట పైలంగా ఉండాలంటే ముఖములకు దస్తి గుడ్డలు కట్టుకోను, షర్బత్లు తాగుడే కాదు జర్రంతా గా ప్లాస్టిక్ కూడా వాడకుండా ఉండురావు. ఇక మా చిత్రాంగి చల్లకుండా ఇక మా చిత్రాంగి లేకపోయినా కానీ నేను ఇక అటో ఇటో కష్టపడి కాల్చి చేసి మీకోసం ముళ్ళెగట్టుకొచ్చిన ముచ్చట్లు గీయల్లా. ఇక మరి రేపు కలుసుకుందాము. ఉంటా మరి సెలవు.